హాయ్ ఫ్రెండ్స్, అనదర్ వీడియో ఇన్ రా వెబ్ సిరీస్. మేమందరం కలిసి విజయ్ కుమారి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. టెర్రస్ గార్డెన్ చూడడానికి. రియల్లీ చాలా అవసరం అండ్ సూపర్ అనమాట. అసలు అది ఇల్లు కాదు, అది అసలు వనం. అంతా బాగా డెకరేట్ చేశారనమాట. మొత్తం పూల చెట్లతో, ఆర్నమెంటల్ ప్లాంట్స్తో, పండ్ల చెట్లతో చాలా అందంగా అలంకరించారు. మేమైతే చాలా ఇంప్రెస్ అయ్యామన్నమాట. ఆంటీకి చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అంట, చిన్న చిన్న మొక్కలు తీసుకొని వెళ్ళడం, నాటడం, అలాగా చిన్న వాటితో స్టార్ట్ చేశారు. ఇలా పెద్దగా గ్రో అయ్యింది. చాలా సేల్స్ వస్తాయంట. నియర్లీ పర్ మంత్ 1 lakh అలా ఎర్న్ చేస్తారు. 1 to 2 lakhs వరకు ఎర్న్ చేస్తారంట. సమ్మర్ సీజన్లో ఎక్కువగా సేల్ అవ్వవంట, కానీ ఇలా సమ్మర్ సీజన్లో తప్ప మిగతా సీజన్ అంతా మంచిగా సేల్ అవుతాయంట. ఇవన్నీ వీళ్ళే ప్యాక్ చేసి ట్రాన్స్పోర్ట్ అంతా చేస్తారనమాట. రియల్లీ మేమైతే చాలా ఆశ్చర్యపోయాం. ఇలా చెట్లు ఇంట్లోనే నాటుకొని సేల్ చేయడం, పెద్ద ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదిగారు. రియల్లీ ఇన్స్పైరింగ్ అనమాట ఆంటీ. ఇలా మేమంతా ఇండ్లంతా చుట్టేసాము, మొత్తం చూసాము. ఒక వనంలా చాలా అందంగా ఉందన్నమాట. యూట్యూబ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా రాయల్ గార్డెన్ కుమారి అని ఒక ఛానల్ పెట్టి చేస్తున్నారు కుమారి ఆంటీ గారు. సిల్వర్ బటన్ కూడా వచ్చిందనమాట. అలా యూట్యూబ్ నుంచి, అలాగ ఇన్స్టా నుంచి ఇలాగ మొక్కల్ని కూడా సేల్ చేస్తూ చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది అనమాట. మేమైతే అసలు ఇంత చదివి ఎందుకురా, ఇలా చేసుకుంటే సరిపోద్ది కదా అని అనుకున్నాం. చాలా అందంగా బాగా డెకరేట్ చేశారు. అందంగా అనిపించింది. మొత్తం టెర్రస్ గార్డెన్ వ్యూ అంతా చూసామన్నమాట. బోన్సై, ఆర్నమెంటల్ ప్లాంట్స్, ఫ్లవర్ ప్లాంట్స్, మొత్తం పైనంతా బీన్స్ చెట్లు అల్లుకుపోయి అన్నీ చాలా అందంగా డెకరేట్ చేశారు. మేమందరం అక్కడికి చూడడానికి వెళ్ళాము, వాటిని ఎలా ఉంటుంది ఏంటి అని. మేము కూడా ఫ్యూచర్లో ప్లాన్ చేయాలని, మీరు కూడా చేసుకోవచ్చు ఫ్యూచర్లో ఇలాగా ప్లాన్ ఇంట్లోనే. ఇలా చెట్లను పెంచి సేల్ చేయడం, చాలా డబ్బు అయితే ఖర్చు అవుతుంది. ఫస్ట్ ఇన్కమ్ అనేది కొంచెం లోగానే ఉండొచ్చు, కానీ తర్వాత పెరుగుతుందని ఆంటీకి చెప్పారు. ఇది మదరు సింగిల్ పెటల్ పూస్తుంది. దీనికి ఇక్కడ మనం గ్రాఫ్ చేసిన పాయింట్ చూసారు కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇది మల్టీ పెటల్ ముద్ద పూస్తుంది అడినియా. దాని నుంచి కొమ్మ తీసి గ్రాఫ్ చేస్తాం మనం. అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇంకా సింగిల్ పెటల్ పూయదు. ఇక్కడికి వచ్చేవంతా కూడా మల్టీ పెటల్ ముద్ద పూలు పూస్తాయి. సపోజ్ ఇక్కడ నుంచి మళ్ళీ వేరే కొమ్మ వచ్చింది అనుకో, దానికి మాత్రం సింగిల్ పెటల్ పూస్తుంది. మనం ఎక్కడైతే గ్రాఫ్ చేసామో అక్కడ నుంచి ముద్దగా పూస్తాయి. దాని కింద నుంచి వచ్చిన కొమ్మ ఏదైనా మనం కట్ చేసుకుంటూ ఉండాలి. తనతో వచ్చింది అయితేనే సింగిల్ అట్లా. ఇప్పుడు ఇది మామూలు స్టిక్ అనమాట. మా స్టిక్ ఏదైనా దేనికైనా పెట్టుకుంటే దీనికి అల్లుకుంటాయి. క్రీపర్స్ ఏవైనా